అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన, ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచనీయం, అత్యంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ పాలిటి శాపంగా మారిన రేవంత్ రెడ్డి వాళ్ళ తన నోటు పైన అడ్డి అదుపు లేకుండా, కనీసం చట్టాల పట్ల గౌరవం లేకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రిని 100 మీటర్ల లోతుబాటు పెట్టాలట, తెలంగాణ కోసం పాటుపడ్డ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలట, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి, తెలంగాణకు గండిగొట్టినటువంటి 1200 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు అమరులు కావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా, బట్టగట్టాలా, వాళ్ళ పార్టీ ఉండాలా, వాళ్ళ పార్టీ దిమ్మలుండాలా, బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, 100 మీటర్ల బొంద పెట్టాలా, దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్టగట్టొద్దు, 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలా. ఇది మనుషులు మాట్లాడే భాషేనా?